హుజురాబాద్లో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన వచ్చిన ఓట్లు 3016 దుబ్బాకలో డిపాయిడ్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాయిడ్ కోల్పోయింది. మరి డిపాయిడ్ కోల్పోయి కథమైపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎట్లా 2023లో అధికారంకి వచ్చింది? గిన్ని దిక్కుల డిపాయిడ్ కోల్పోయినావు, గిన్ని దిక్కుల నువ్వు ఓడిపోయినావు, కథమైపోయిందన్న చరిత్ర కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు గెలిచినావు. ఇలా ఒక్కటి బీజేపీ ఇట్లా బై ఎలక్షన్లో ఓడిపోగానే బీజేపీ అని అయిపోతుందా? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు, అవగాహన ఉన్న వాళ్లకు, చరిత్ర తెలిసిన వాళ్లకు ఇట్లాంటిదానికి ఉండదు. కాబట్టి ఇలా మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఇవన్నీ ఉంటాయి, మీరు గమనించమని చెప్పి కోరుతున్నాను. 100% ఇప్పుడు మొన్న బీహార్ ఉంది, ఓ ప్రభంజనం. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంకి వచ్చిందంటే ప్రజల విశ్వాసం ఎట్లా పొందుతుందో గుజరాత్ను చూసి నేర్చుకోండి. మీరు 27 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చిన వాళ్ళం మేము. 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారానికి వస్తున్నాం మేము. ప్రజల ప్రేమను పొందగలిగి అధికారానికి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినా. మరి నీవు ఈవీఎంలు మేనేజ్ చేసినావా? మీరు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా? జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేసుకున్నావా? దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా? కర్ణాటకలో మరి మీరే గెలిచిండ్రు, తెలంగాణలో మీరు గెలిచిండ్రు, ఎవరు ఈవీఎం పనిచేయలేదా? నువ్వు గెలితేనేమో ఒక న్యాయం, ఇతరులు గెలితేనేమో ఓడ్ చోర్. ఇదేం ఏం చేస్తావో చెప్పాలి కానీ, ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కానీ వాటికనే కనబడుతూనే ఉంది. ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్లాడే తత్వం నీలో లేనప్పుడు, నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ మూడపోయే ప్రసక్తి లేదు. అక్కడ సరి చేసుకోండి కానీ ఇతరుల మీద వచ్చేసే ప్రయత్నం చేయదు.